బేసిక్‌గా, బేసిక్‌గా 'మారుతితో' సినిమా 'ప్రభాస్' అనౌన్స్ చేసినప్పుడు ఎవరికీ ఏ రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. పైగా ఎందుకు నాయనా ఈ సినిమా షెల్వ్ చేసేయండి అన్నట్టు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'హరిహర వీరమల్లు' టైంలో నేనే షెల్వ్ చేసేయండి ఈ సినిమా అని గొడవ చేశా. అటకెక్కించండి అని. షూటింగ్ ఆపేయండి ఎందుకురా నాయనా ఇలాంటి డైరెక్టర్‌తో. 'క్రిష్' మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయాడు ఇలాంటి సినిమా ఎందుకని. 'మారుతితో' సినిమా అనేసరికి భయపడుతున్నారు. మొదటి నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు ఎందుకు భయపడ్డారు అనేది సినిమా చూస్తే ఎవరికైనా చాలా ఈజీగా అర్థమైపోతుంది. అంత మూర్ఖత్వంగా తీశాడు అని చెప్పుకోవచ్చు మారుతి. దాదాపు 90% ఆఫ్ ది సినిమా అంత మూర్ఖత్వంగా తీశాడు. ఎందుకంటే ఈ సినిమాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ నెగిటివ్స్ నేనంటే నేనని పోటీ పడుతూ ఉంటాయి. మారుతి యొక్క డైరెక్షన్ పోటీ పడుతుంది ఈ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో రావడానికి. తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోరాటం చేస్తుంది. రాసుకున్నటువంటి కథ, డైలాగ్స్, ఆ విఎఫ్ఎక్స్, ఆ ఎడిటింగ్ ఒకటి కాదక సాంగ్స్, వీకెస్ట్ నేరేషన్ అనమాట సినిమా మొత్తం కూడా. వీకెస్ట్ అసలు ఆ హౌస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ లాంటిది దాంట్లోకి ఎంట్రీ అవ్వడానికే ఇంటర్వెల్ దాకా తీసుకున్నారు. అది కొంచెం బెటర్ అనిపించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ వరకు లాక్కు రావడానికి ఏదైతే ఒక స్ట్రెచ్ ఉంటుందో ఆ స్ట్రెచ్ని కాస్త బెటర్గా హ్యాండిల్ చేశాడు మారుతి. అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ 30 minutes నీరసం అనమాట. హీరోయిన్లతో పిచ్చి పిచ్చి క్రింజి కామెడీ. సరే సెకండ్ హాఫ్ అన్నా ఏదన్నా కాస్త ఊరటనిస్తాడేమో చూద్దాంలే అనుకుని సెకండ్ హాఫ్లో దిగితే ఫస్ట్ హాఫ్ మీద బెటర్గానే డీల్ చేశాడు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి విఎఫ్ఎక్స్ కాస్తంత హెల్ప్ చేసినా కూడా అప్పటికి లేట్ అయిపోయింది జనాలకి. చూసేవాళ్ళకి అప్పటికి బోర్ కూడా. ఫ్యాన్స్కి ఏమన్నా లాస్ట్లో కాస్త హై వస్తుంది తప్ప చూసే ఆడియన్స్కి మీలాంటి నాలాంటి నార్మల్ ఆడియన్స్, నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం, నేను కూడా చాలా ఇష్టపడతా. కానీ ఇంకా పోయింది ఓ పాయింట్ మిస్ అయిపోయింది సినిమాలో. సో అక్కడ లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది. అది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. హర్రర్ కామెడీ కదా, బేసిక్ హర్రర్ ఉంటుంది కదా, బేసిక్ హర్రర్. ప్రేమ కథా చిత్రంలో కూడా కొంత హర్రర్ ఉంటుంది, అది కూడా లేదు దీంట్లో. ఓకేనా. హర్రర్ కామెడీలో కామెడీ అనేదే లేదు. వీళ్ళందరినీ తీసుకున్నాడు. సప్తగిరిని తీసుకున్నాడు, ప్రభాస్ సీను, ఆ తమిళ్ సంబంధించిన ఒక ఆయన ఉంటారు ఆయన తీసుకున్నాడు. ఇంకొకళ్ళు ఎవరో కూడా ఉన్నారు అబ్బా కమీడియన్, సత్యానో ఎవరో ఉన్నారు. అయినా కూడా పెద్దగా ఏమాత్రం కూడా కామెడీని పండించలేకపోయాడు మారుతి. చాలా బాగా రాశాడు కామెడీ, భలే భలే మగాడివే. కానీ ప్రేమ కథా చిత్రం కామెడీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అసలు సప్తగిరి కామెడీ. అది కానీ ఏమీ లేదు, నీరసం అనమాట. మొత్తం బోర్ కొట్టించేశాడు సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అక్కడక్కడ కొంచెం భలే ఉంది అని అనిపించే ఫీలింగ్. ప్రభాస్ విశ్వ ప్రయత్నాలు చేశాడు తన పెర్ఫార్మెన్స్తో లాక్కు రావడానికి సినిమాని. బట్ ఏదైనా సరే హీరోలు ఎంత యాక్ట్ చేసినా, మ్యూజిక్లు ఎంత కొట్టినా, అల్టిమేట్గా రైటింగ్, స్టోరీ, దాన్ని తీసిన విధానమే పనిచేస్తుంది అని ఇంకోసారి ప్రూవ్ చేసింది రాజాసాబు. థియేటర్లకు వెళ్ళి చూడదగ్గ సినిమా అయితే కాదు. ఓటీటీకి వచ్చినప్పుడు వెయిట్ చేయండి. నాకైతే అసలు ఏమాత్రం కూడా ఎక్కలేదు.